మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మంజు, ఇదేంటి మంజు, ఫీవర్ ఉంటే చెప్పొచ్చు కదా. తెలియక నేను ఆ పని ఈ పని నీకు చెప్తూనే ఉన్నాను. కానిస్టేబుల్, అర్జెంటుగా డాక్టర్ని పిలిపించుకురండి. వద్దు సార్. వద్దంటావేంటి? జ్వరం ఎక్కువగా ఉంది. డ్యూటీ అయ్యాక హాస్పిటల్కి వెళ్తాను సార్. లీవ్ తీసుకో మంజు. సార్ అది పర్లేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఎవరినైనా తోడు తీసుకుని వెళ్తావా? అవసరం లేదు సార్, నేను వెళ్తాను. వస్తాను సార్. మర్డర్ అటెంప్ట్ చేశారని సార్ సత్యని అరెస్ట్ చేశారు. అలాంటి సత్య భార్యకి బాలేదంటే సెలవు మీద పంపిస్తున్నారు. సిఐ గారు ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? వంకాయల వెంకన్నగాడిని కొట్టాను. వాడింకోసారి నా జోలికే రాడు. తాగుబోతు లింగస్వామిగాడు. వాడు తాగనంతసేపే మనుషుల్ని గుర్తుపెట్టుకుంటాడు. తాగితే వాడే మర్చిపోతాడు. కాబట్టి వీడు కాదు. ఇంకా ఎవరై ఉంటారు? ఏంటి సత్య ఆలోచిస్తున్నావు? అదే నాన్న, నా నెంబర్ ప్లేట్ని తెలివిగా వాడి 2 వీలర్కి వాడుకొని సిఐ మీద అటాక్ చేసింది ఎవరా అని ఆలోచిస్తున్నాను. వాడెవడో గాని ప్లాన్ గట్టిగానే వేశాడు సత్య. వాడు ఈరోజు కాకపోయినా రేపైనా దొరక్కపోడు. ఈలోపు పోలీసు వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారు కదా నాన్న. అమ్మా మంజు, ఏంటమ్మా అంత డల్గా ఉన్నావు? జ్వరంగా ఉంది మామయ్య. జ్వరమా? జ్వరమా? మంజు ఇట్రా, కూర్చో. రా, పద, కూర్చో. మార్నింగ్ నేను నీకేం చెప్పాను? ఈరోజు డ్యూటీకి వెళ్ళొద్దు అని చెప్పాక కూడా మళ్ళీ ఎందుకు వెళ్ళావు? అమ్మా మంజు, హాస్పిటల్కి వెళ్దాం పదా. అవసరం లేదు మామయ్య గారు. అవసరం లేదేంటి మంజు? ఒళ్ళంతా వేడిగా ఉంటేను. దారిలో క్లినిక్ ఉంటే వెళ్ళొచ్చాను, టాబ్లెట్స్ తెచ్చుకున్నాను. జ్వరం ఉండగా డ్యూటీ ఎలా చేసావమ్మా? అయినా మార్నింగ్ డ్యూటీకి వెళ్ళొద్దని సత్య చెప్పాక కూడా ఎందుకు వెళ్ళావు? వెళ్ళక తప్పదు కదా మామయ్య గారు. వెళ్లకుండా ఉండాలంటే ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి. నేను తీసుకోలేదు కాబట్టే వెళ్ళాను. ఇప్పుడు లీవ్ పెట్టావా? సిఐ గారే నా పరిస్థితి చూసి సెలవిచ్చి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పారు. సిఐ నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాడా? అవునండి. ఏమండి, మీరు అనుకున్నంత చెడ్డవారు కాదు మా సిఐ గారు. మీ పై ఆఫీసర్ కదా, మీరు అలాగే చెప్తారు. నాతో ఎలా రూడ్గా మాట్లాడాడో నాకు తెలుసు కదా. నన్ను విడిచిపెట్టాడంట. బెయిల్ మీద వచ్చేశాను. ఆపగలిగాడా? ఎందుకంత కోపడతారు సత్య గారు? మంజు, నేను ఏ తప్పు చేయలేదని చెప్పినా కూడా వినిపించుకోడు. మినిస్టర్కు యాంటీగా పనిచేయాలని సార్ ముందే ఫిక్స్ అయ్యి వచ్చాడు. ఇక సార్ పక్కన ఉన్న వాళ్ళందరినీ, అదే మినిస్టర్ పక్కన ఉన్న వాళ్ళందరి మీద ఏదో కేసు పెట్టి ఇరికించాలని చూస్తున్నాడు. కానీ అది అతని వల్ల కాదు. మీరు అతను అంటేనే మండిపడుతున్నారు. అతనేమో మిమ్మల్ని మినిస్టర్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. నా మీద కోపంతో నిన్నేమన్నా బాధ పెట్టాడా? చెప్పు మంజు. ఏమీ అనలేదండి. నా హెల్త్ బాగోలేకపోతే తనే లీవ్ కూడా ఇచ్చాడు అని చెప్పాను కదండి. సరే, నువ్వురా, వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను బ్యాగ్ తీసుకొస్తాను. ఒరే సత్య,
ఆ సిఐ నిజంగానే డిఫికల్ట్ మనిషిగానే ఉన్నాడు. లేకపోతే ఏంట్రా, నిన్నేమో అరెస్ట్ చేశాడు, నీ భార్యకు జ్వరం అనగానే లీవ్ ఇచ్చేశాడు. అంటే అర్థం కాలేదు నాన్న. జనరల్గా ఒకడు శత్రువుగా మనకు అనిపిస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అలాగే ట్రీట్ చేస్తాడు. సిఐ విక్రమ్ అలా కనిపించడం లేదు. నీ మీద ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నాడేమోనని అనుమానం వస్తుందిరా. వాడు ఏం ప్లాన్ చేసినా తప్పు చేయని నన్ను ఏమీ చేయలేడు. ఎందుకైనా మంచిది ఆ సిఐతో కాస్త జాగ్రత్తగా ఉండు. మినిస్టర్ దగ్గరున్న వాళ్లే ఆ సిఐకి ఇప్పుడు టార్గెట్. మినిస్టర్ గారితో ఒకసారి మాట్లాడితేనే బాగుంటుంది. ఏంటన్నా అర్జెంటుగా రమ్మన్నా? ఏమీ లేదు సత్య, రేపు మన వాళ్ళందరినీ ఒకసారి స్టేషన్కి వచ్చి కలవమన్నాడంట సిఐ. ఎందుకు అర్థం కావడం లేదు. ఏముంది, మనోళ్ళందరినీ బెదిరించొచ్చు, ప్రలోభ పెట్టచ్చు, లేదంటే లేనిపోని కేసులు పెడతామని వాళ్ళు చెప్పమన్నట్టుగా సాక్ష్యం చెప్పించుకుంటారేమో. నిజమే సత్య, చట్టం వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చేయగలరు. ఆ సిఐ స్టేషన్కి పిలిచి మేం చెప్పినట్టు చెప్పండి బెదిరించి, లేదంటే జైల్లో వేస్తాను అన్నాడనుకో, వాడు చెప్పినట్టు చేస్తారా? అన్నా అసలు అలా చేయమనా? చేయం. అందరూ అదే మాట మీద ఉండండి. అలాగేనా అన్నా? ఆ సిఐ వీళ్లను కేసులో ఇరికించడానికి, వీళ్ల మీద ఏమన్నా పాత కేసులు ఉన్నా చాలు వీళ్ళని మూసేయడానికి. రే, మీ మీద ఇంతకు ముందు ఏ కేసులు లేవు కదా? లేవనా? ఎలా ఉంటాయి సత్య? వాళ్ళు మన మనుషులు, ఎందుకు మిస్టేక్ చేస్తారు? రే, కరెక్ట్గా ఆలోచించి చెప్పండి రా, మీ మీద ఏమైనా పాత కేసులు ఉన్నాయా? లేవన్నా. రై, నీ మీద ఉన్నట్టుంది. నా మీదేనా? ఏ కేసులు లేవన్నా? ఉన్నాయి, నీ మీద కేసుంది, బాగా ఆలోచించు. అమ్మతోడనా? ఇంతవరకు ఏ పోలీస్ స్టేషన్లో నా పేరు ఎక్కలేదు. నిజం సత్యనా? చరా, 6 నెలల క్రితం ఒక వైన్ షాప్లో ఒకడిని బీర్ బాటిల్తో తల పగల కొట్టావు. వాడు కేసు పెట్టాడు, మర్చిపోయావా? అది అప్పుడే అన్న పిలిపించి కాంప్రమైజ్ చేశాడు. ఇలాంటివేమన్నా ఉంటే గుర్తు పెట్టుకోండి. కాంప్రమైజ్ అయినా కూడా వాణ్ణి మళ్ళీ పిలిపించి మమ్మల్ని బెదిరించి కాంప్రమైజ్ చేశారని మళ్ళీ కేసు పెట్టినా పెట్టించొచ్చు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగేనా? అలాగే అన్న. సిఐ ఏం అడిగినా ఏం చెప్పినా అయ్యగారు మాకు దేవుడు లాంటోడు, అయ్యగారు మాకు ఎలాంటి పనులు చెప్పరు, ఇదే చెప్పాలి. అలాగేనా? వాడు తెలివిగలవాడు. మీ మీద మీకే ఒకడు చెప్పాడని, ఇంకొకడికి ఇంకోటి చెప్పాడని, మరొకడికి వీడు చెప్పాడని లేనిపోనివన్నీ చెప్తుంటాడు. మీరు వాడి మాటలు నమ్మద్దు, ఎవ్వరూ ఏం మాట్లాడద్దు. నిజమే సత్య, ఈ విధవల వెనక మనం ఉండాలి.